సార్ ఒక తాగుబోతండి పిల్లలు లేకుండా 4 ఎకరాల ల్యాండ్ మార్టిగేజ్ చేసింది సార్. ఇప్పుడు ఆ పిల్లలు దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి? ఏ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తాడో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎలక్స్. ఒకవేళ తాతల నుంచి వచ్చింది సార్ గనక తాకట్టు పెట్టినా లేకపోతే అది అమ్మేసినా దానికి వ్యాలిడిటీ ఉండదు. ఎందుకంటే యాన్సిస్టర్ ప్రాపర్టీకి గ్రాండ్ చిల్డ్రన్కి సర్వ హక్కులు ఉంటాయి. సార్ అంటే సర్వ హక్కులు అంటే తండ్రితో పాటు సమానంగా మనవాళ్ళకి కూడా ఇంత వాటా అన్నట్టు ఉంటుంది. వాళ్ళ సిగ్నేచర్ లేనిది అది అమ్ముతానికి ఉండదు. ఈ తాగుబోతు తండ్రి అది తెలియక ఒకవేళ పెట్టేస్తుంటే తీసుకునేవాడికి బుర్ర ఉండాలి కదా. తీసుకునేవాడు ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది, నీదా మీ తాతల నుంచి వచ్చిందా అన్నది చూసుకొని ఒక అడ్వకేట్ని సంప్రదించి ఈ ల్యాండ్ నేను తీసుకోవచ్చా లేదా అన్నది చూసుకొని తీసుకోవాలి తప్ప వాళ్ళు అమ్మారు నేను కొన్నా అంటే అది నడవదు. చాలామంది వాళ్ళు అమ్మారు కాబట్టి మేము కొన్నామండి, మాకేమైనా మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం. నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కో, 10 రెట్లు డబ్బులు ఇచ్చి కొనుక్కో, బంగారం ఇచ్చి కొనుక్కో. ల్యాండ్ కరెక్ట్గా నీ దగ్గరికి వస్తుందా లేదా అన్నది ఒక మంచి అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని మీద ఎవరెవరికి హక్కులు ఉన్నాయి అందరు సైన్ చేస్తారు లేదా చూసి నువ్వు కొనుక్కో అని చెప్తున్నాను నేను.